అంటారండి. బ్రహ్మము అంటే దానికి ఏ విధమైనటువంటి మన కులముతో గాని, మతముతో గాని, వర్ణముతో గాని, జంతువుతో గాని దేంతోటి సంబంధం లేకుండా అంతటా నిండి ఉండి నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానందమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇలా అంతటా అన్నిటిలో మెండైన బ్రాహ్మణుని మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని అన్నమాచార్యులు వారు ఏదైతే చెప్పారో అలా అంతటా నిండి ఉండేటటువంటిది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పేటటువంటి మాట ఏదుందో అలా బ్రహ్మతత్వము అంతటా అణోరణీయాన్ మహతో మహీయాన్, ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని నుంచి అంతటా అదే ఉంది. అది అమృత స్వరూపము, దానికి మృత్యువు లేదు అని ఎవరైతే ఈ బ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో అలాంటి వాళ్ళకి చక్కటి కీర్తి, సంతానము, పేరు ఇలాంటివన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని బ్రహ్మతత్వాన్ని ఎంతో అద్భుతంగా అక్కడ సూచిస్తూ నాశ్లీలం కీర్తయే, ఎప్పుడు అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడకండయ్యా, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. యోవైతాం బ్రహ్మణో వేద, అంతా ఆ నిర్గుణ నిరాకారమై సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే అని ఎవడు తెలుసుకుంటాడో వాడికి చావు లేదు. నేను ఈ శరీరాన్ని, ఈ రూపాన్ని, ఈ వస్తువుని అంటూ ఎవడు అనుకుంటాడో వాడికి ఆ అమృతేనామృతాంపురి, అలా తెలుసుకున్నటువంటి వాడు అమృతత్వుడు, తెలియనటువంటి వాడు మృత్యువుని పొందుతాడు. కాబట్టి అలాంటి ఆ బ్రహ్మము అనేటటువంటి పదార్థం ఏదుందో, ఏది నాశరహితమైందో ఆ బ్రహ్మణత్వాన్ని తెలుసుకుంటే బ్రాహ్మణో సర్వా దేవతా ప్రీణాతి, ఆ మొత్తము దేవతలని మీరు ఎవరెవరిని చెప్తున్నారో అదంతా ఈ బ్రహ్మమేనయ్యా. కాబట్టి ఆ విధంగా అలాంటి బ్రహ్మతత్వాన్ని నమస్కరించుకో. నా అశ్లీలం కీర్తయేత్, అశ్లీలమైనటువంటి తప్పుడు మాటల్ని మాట్లాడకు. ఈ విధంగా చాలా అద్భుతాన్ని చెప్పేటటువంటి నిర్గుణాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మతత్వము బ్రహ్మము, పరబ్రహ్మం ఒక్కటే అని ఏదైతే అలాంటి బ్రహ్మతత్వాన్ని చెప్తున్నటువంటి మాటల్ని తీసుకొని వచ్చి అందులో లకార ప్రయోగం చేస్తూ ఏమన్నాడో తెలియదు, ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు అని చెబుతూ మనువాద వ్యవస్థ అంటూ రకరకాలుగా మాట్లాడుతూ చాలా హీనంగా కించపరిచే విధంగా వేదాన్ని అవమానించారు. ఆ వేదిక మీద వాళ్ళు ఎందుకు వేదం చదివారా అని బాధ కలిగేట్టుగా, వాళ్ళు కూడా ఏమన్నా సంప్రదాయ వేదంతో ఉన్నారా అంటే అది కూడా కనిపించలేదు. అసలు అలాంటి వేదిక మీద ఇక మీదట ఎప్పుడైనా సరే మళ్ళీ పిసిసి నుంచి గాని పైనుంచి గాని వేదాన్ని మేము గౌరవిస్తాం అనే మాట వాడిందాకా ఎట్టి పరిస్థితుల్లోనూ వేద పండితులందరికీ నా విజ్ఞప్తి అండి, దయ ఉంచి వెళ్లి అక్కడ వేద ప్రస్తావన గాని నువ్వు గాని చోట వేద మంత్రాలని తీసుకొని వెళ్లి దయ ఉంచి చదవకండి అని చెప్తూ మళ్ళీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కగా గౌరవంగా గుళ్ళకి వెళ్తూ ఉంటారు, పీఠాలకు వెళ్తూ ఉంటారు, యతుల దగ్గరికి వెళ్తారు, ఆశీస్సులు తీసుకుంటారు. శ్రీధర్ బాబు గారు ఆశీస్సులు తీసుకుంటారు. ఇప్పుడున్న కవంపల్లి సత్యనారాయణ గారు కూడా నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంటున్నారు. కానీ నిండు పిసిసి సభలో ఇది వేదానికి జరిగినటువంటి అవమానము, సనాతన ధర్మానికి జరిగినటువంటి అవమానం. కాబట్టి ఖచ్చితంగా అశ్లీలమైనటువంటి మాటలు అక్కడ మాట్లాడటం జరిగింది. తెలియకపోతే తెలియదనాలి, లేదా పిలవకుండా వదిలిపెట్టేయాలి. ఇలా పిలిచి మరీ వేదాన్ని అవమానించడం ఆ వేదికకి విషయం కాదు. అలాంటి పనులు మనం చేయకూడదు. ఇక్కడ ఆయన కవంపల్లి సత్యనారాయణ ఆయన బొట్టు పెట్టుకున్నారు, ఆయన అంతా ప్రాసెస్ ఫాలో అయినారు. అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చి వేదిక మీద తిడతాడని తెలియదు కదా. కవంపల్లి సత్యనారాయణ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ప్రవర్తనలు పిలుచుకుని ఆశీర్వాదం ఇప్పించుకున్నారు. పెద్దలు కాదండి, అది మాట్లాడాక అక్కడ ఉండే పెద్దలు అక్కడికక్కడ ఖండించాలి. ఎందుకయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని. ఇన్ఫాక్ట్ 2-3 నవ్వారు అక్కడ ఆ మాట అన్నప్పుడు. ఆయన ఏం చెప్పాడో తెలియదు, లకారం తిట్టాడో తెలియదు అన్నప్పుడు నవ్వారు, నవ్వులు వినిపించాయి. ఎవరు నవ్వారో మనకు తెలియదు కానీ ఆడియోలో అది ఇంకా దుర్భరమైనటువంటి అవమానం కదా. కాకపోతే ఆ వేదిక మీద నుంచి జరిగినటువంటి విషయాన్ని మేము వేదాన్ని గౌరవిస్తున్నామని ఆ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దానికి సంబంధించిన ప్రధానమైన వాళ్ళు వచ్చి అది అతని అభిప్రాయము, మాది కాదు, మేము ఎప్పుడు వేదాన్ని గౌరవిస్తామని చెప్పేదాకా
వేద పండితులు ఎవరు కూడా దయ ఉంచి వేద ఆశీర్వచనాలకు వెళ్ళకండి అని చెప్తున్నాను. ఆయనకి భక్తి ఉంది. రేవంత్ రెడ్డి గారు జగద్గురువులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు వెళ్ళి నమస్కరించుకొని తీసుకున్నారు. శ్రీధర్ బాబు గారు వచ్చి తీసుకున్నారు. కానీ ఇక్కడ అది జరగలేదు. పిసిసి సాక్షిగా, గాంధీ భవన్ సాక్షిగా నిండు పేర్వలంలో ఈ వేద విషయాల్లో ఇలా మాట్లాడటం అనేది మాత్రం చాలా 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 పొరపాటు. ఇంత అవమానము ఎప్పుడు వేద ధర్మానికి ఒక పార్టీ నుంచి ఎప్పుడు జరగలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండా, శామ్యూల్ స్టాండా తెలియపరచాలి. మాకు శామ్యూల్ అంటే అర్థం తెలియదు. అది హెబ్రియూలో ఉందా లేకపోతే ఇంకో భాషలో ఉందో కూడా తెలియదు. మాకు ఆ భాషతో సంబంధం లేదు. కానీ ఇక్కడ పాడినటువంటి పదాలు, అది దళితులైతేనే, పెద్దలైతేనేంటి, చిన్నలైతేనేంటి, మేము చిన్ననాటి వస్తున్నటువంటి అక్షరాలు, ఆయన పెట్టుకున్నటువంటి పేరు గాని ఇంకా మాకు తెలియవు. కాబట్టి ఈ విధంగా అవమానించటం, నిండు సభలో తీసుకొని వచ్చి వేదాలని, వేద మంత్రాలని అవమానించడం అనేది ఇది తీవ్రమైనటువంటి అపచారము, నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు అర్థం కాకపోతే మాకు అర్థం కాలేదనండి. ఆయన ఇంత తిట్టాడేమో అని అనిపించేట్టుగా మాట్లాడటం కూడా చాలా పొరపాటు అండి. ఇది సభ్య సమాజం అంగీకరించాల్సినటువంటి విషయం కాదు. నచ్చకపోతే వదిలేయండి. లేని అందరూ నిల్చొని ఏకగ్రీవంగా వేదాన్ని మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పండి. అప్పుడు ప్రజలు ఏం చెప్పాలో అది చెప్తారు. కానీ మీ స్టాండ్ ఏమిటి? కాంగ్రెస్ స్టాండ్ శామ్యూల్ స్టాండా కాదా? ఇది ఖచ్చితంగా శీలాన్ని పరిశీలించుకొని వాళ్ళు పరీక్షించుకొని సమాధానం చెప్పాలి. ఇది ఒక్కళ్ళ మీద కాదు, మొత్తం సమష్టి సమాజం మీద వస్తున్నటువంటి విషయము. ఇది తెలుసుకొని ప్రవర్తిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే 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 థ్యాంక్ యూ బంగారేష్ శర్మ గారు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బంగారేష్ శర్మ గారు. ప్రియా చౌదరి గారు ఏమని చెప్పేది ఉందా? థ్యాంక్ యూ. ఏం లేదండి, ఆయన స్పష్టంగా చెప్పారు. బంగారేష్ శర్మ గారు చెప్పారు. మోహన్ గారు చెప్పాలనుకోండి. మోహన్ గారు చెప్పండి. మనవాదం గురించి మాట్లాడినటువంటి శామ్యూల్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ముందు మీరు మనవాద పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, మీరు ఇంత ముందుకున్న బీఆర్ఎస్, వినండి, అప్పుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు కేసీఆర్ మంచిగా అనిపించాడు. ఇప్పుడు బయటకు వచ్చి దొరా అని తిడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పొగుడుతున్నాడు. అంటే ఏంటంటే వీళ్ళకి పదవులు కావాలి. అల్టిమేట్ అవకాశవాదులు. అక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ తిట్టలేదు, ఇక్కడ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టాడు. రేపు ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకా భారతీయ జనతా పార్టీ లేదా ఇంకో పార్టీ అధికారం ఇస్తే వాళ్ళని పొగుడుతాడు. వీళ్ళకి అల్టిమేట్ ఏంటంటే, వీళ్ళకి అల్టిమేట్ గా నాదొకటే, మీరు క్రిస్టియన్ మతం అయినప్పుడు దమ్ముంటే మీ మతం చెప్పుకోండి. ఆ దమ్మే లేదు ఓపెన్ గా. ఒకవైపు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తూ ఇంకోవైపు హిందూ అని చెప్పుకుంటారు. హిందూ అని చెప్పుకొని మళ్ళా హిందూ మతాన్ని తింటారు. దీనికి ఏంటంటే తిన్న కంచంలోనే షిట్ వేసేవాళ్ళు వీళ్ళు. తిన్న కంచంలోనే షిట్ వేయడం అన్నట్టు. ఇది అంతే కదా, హిందూ మతంలో ఉంటూ హిందూ మతం అని చెప్పుకొని. తిన్న కంచంలో షిట్టే లేదండి, పక్కన తినే దాంట్లో వేస్తున్నారు. వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు, వాళ్ళ పదవుల్లో ఉన్నారు, వాళ్ళ వాయిస్ బానే ఉంది, వాళ్ళందరూ అన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆయనకి ఎంత వికృతమైనటువంటి మనస్తత్వం అంటే మోహన్ గారు కరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, సత్యనారాయణ గారు ఆ పదవిలో ఉండడం అనేటటువంటి దాన్ని జీర్ణించుకోలేక